అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో కాపుల సెంట్రిక్ గా రాజకీయం జోరందుకుంది. ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు బీసీ నేతలు. బీసీలకు మీరేం చేశారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చర్చకు సిద్ధమా అంటూ తొడగొడుతున్నారు. విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తేదీన బీసీ గర్జన సభకు వైసీపీ ప్లాన్ చేసింది. 2 ఏళ్ల కూటమి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ తుంగలో తొక్కిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు బీసీ రణభేరీ పేరుతో సర్కార్పై విమర్శల బాణాలు సంధించేందుకు సిద్ధమవుతున్నారు. బీసీల హక్కుల సాధనతో పాటు కూటమి హామీల అమలు కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్తున్నారు. మా నాయకుల మీద టార్గెట్ చేస్తూ ఉన్నావు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతా ఉన్నావు, రాజకీయంగా సమాధి చేస్తూ ఉన్నావు, సామాజిక న్యాయానికి తుంగలో దొక్కావు, మా వర్గాల ప్రజలకి ఎటువంటి మంచి పథకాలు ఇచ్చే జగనన్న పరిపాలన పోయి నిన్ను గెలిపించినందుకు మా వాళ్ళందరినీ కూడా పథకాలు లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడికి సర్కారుకి ఈరోజు బుద్ధి చెప్పాలని బీసీ రణబేరి బీసీలని అందరం కూడా గర్జించబోతా ఉన్నాం. జోగి రమేష్ చేసిన పాపాలు బలహీన వర్గాలు తలదించుకునేలా ఉన్నాయంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. జోగి రమేష్ కుటుంబం అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టిందంటూ ఆయన కోడలే పోలీసులను ఆశ్రయించిందన్నారు. ఇక చెల్లుబోయిన వేణుగోపాల్ బలహీన వర్గాలు తలదించుకునే విధంగా సుబ్బారెడ్డికి మోకరిల్లి దండాలు పెట్టారని ఆరోపించారు కొల్లు. ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు, అక్రమ మద్యం వ్యాపారం, మరి ఇవాళ చూసాం సొంత కోడల్ని అదనపు కట్నం కోసం మరి చిత్రహింసలు పెట్టారని చెప్పి ఆ తల్లి వచ్చి వాళ్ళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మీ యొక్క నైజం, మీ యొక్క ఆలోచనలు. ఇవాళ మరొక నాయకుడు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు ఆ రోజున బలహీన వర్గాల యొక్క మరి తలదించుకునే విధంగా మోకరిల్లి మరి దండాలు పెట్టావే సుబ్బారెడ్డి గారికి, మరి అవమానం కాదా అది బలహీన వర్గాలకి? బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు, ఆ పార్టీ అధినేతకు లేదన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీసీలను పట్టించుకొని ఆ పార్టీ నేతలు ఇప్పుడు బీసీల గర్జన పేరుతో మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 72 మంది బీసీలు హత్యకు గురైతే అప్పుడేం చేశారని ప్రశ్నించారు బుద్దా. కుల రాజకీయం జగన్ కే రివర్స్ అవుతుందని హెచ్చరించారు. కులాలని రెచ్చగొట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆపాలి. ఆపకపోతే ఏదో మేము ప్రభుత్వంలో ఉన్నాం, మా కన్ను పొడుద్దాం అనుకుంటే, మాది ఒక కన్ను మీరు పొడుద్దాం అనుకుంటే మీ 2 కళ్ళు కూడా ఈ కులాల కోలలో పొడుస్తాయి. ఎందుకంటే అది రివర్స్ అయింది. అయితే కుటుంబంలోని సమస్యలకు బీసీ సమస్యలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. బీసీ వర్గాలకు ఎవరి హయాంలో లబ్ధి కలిగిందో చర్చిద్దాం రావాలంటూ సవాల్ చేస్తున్నారు. చర్చిందాం, చర్చా వేదిక పెట్టండి. మీ ప్రభుత్వంలో ప్రయోజనం కలిగిందా బలహీన వర్గాలకి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన ప్రభుత్వంలో ప్రయోజనం కలిగిందా? ఎవరెంత ప్రయోజనాన్ని ఈ బలహీన వర్గాలకి కలిగించారు పాలన చేసి అనేటువంటి విషయాన్ని కూడా చర్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు సిద్ధమైతే ఏ వేదిక మీరు సంసిద్ధం అవుతారో దాన్ని చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి వైసీపీ నేతల కమెంట్లు, టీడీపీ నేతల కౌంటర్లతో బీసీ గర్జన ముందే వార్ స్టార్ట్ అయింది.